రెడ్డికి రియాక్టివ్ పార్టీలు కుదిరు మొన్న సీఎం రమేష్ నేడు విజయసాయి ఇదే అంటే మొన్నేమో మీనాక్షి నటరాజన్ అని తెలంగాణకు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నామే మధ్యప్రదేశ్లో నామినేషన్ వేస్తే అసలు దాన్ని పూర్తిగా తిరస్కరించి అలా అన్యాయం చేశారు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అలా చేయడం అనేది అనుచితమే. కానీ ఏదైతే ఒక రాజ్యసభ స్థానం కాంగ్రెస్కు పోయింది. ఇప్పుడు నిన్న జార్ఖండ్ నుంచి జరిగితే జార్ఖండ్లో ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ పార్టీ జేఎంఎం తరఫున ఒకరు, కాంగ్రెస్ తరఫున ఒకరు పోటీ చేశారు. అందులోనూ కాంగ్రెస్ తరఫున మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో పనిచేసే పెద్ద మనిషి రాజేష్ ఏదో ఉంది ఆయన పేరు, అతను పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. వాళ్ళిద్దరికీ రెండో సీట్ తెచ్చుకోవడానికి అంటే 28 సీట్లు కావాలి, ఉన్నాయి, ఇద్దరు ముగ్గురు కలిస్తే సరిపోతాయి. కానీ జరిగింది ఏంటి అంటే అతనేమో గెలిచాడు, జేఎంఎం అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు. కాంగ్రెస్కు ఇండియా కూటమిలో ఉన్న సభ్యులు కూడా ఓట్లేయాలి, కాంగ్రెస్కు చాలామంది ఓట్లేయాలి. ఇది ఒక పెద్ద షాక్. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది, శివసేన చీలిపోతూ ఉంది, సమాజ్వాదీ పార్టీలో కూడా చీలికి వస్తుంది, అది ఇది అనుకుంటే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీనే ఇండియాలో ఉన్న జేఎంఎం ఏమో గెలిచి తను తను గెలవలేకపోవటం అన్నది, అందులో ఖర్గే యొక్క వ్యక్తిగత కార్యాలయ సహచరుని అక్కడ పెడితే చేయలేకపోవటం అన్నది నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాక్, జార్ఖండ్ షాక్. అయితే ఈ షాక్కు కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ కరెంటు విజయసాయి రెడ్డి దగ్గర నుంచి వచ్చింది అనేది ఒకటి. ఎందుకంటే గెలిచిన వ్యక్తి పరిమళత్వాన్ని, ఈ పరిమళత్వాన్ని వ్యాపార నేపథ్యం అవన్నీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద కార్పొరేట్ నేపథ్యం. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయన ఉన్నాడు. విజయసాయి రెడ్డి రాజీనామా వీటన్నిటిలో కూడా ఒక పెద్ద వ్యూహం ఉంది అని చెప్పారు. దాని ప్రకారం ఆయన ఒకసారిగా ఇక్కడ నుంచి జార్ఖండ్కి వెళ్ళి అక్కడ పోటీ చేశారు. ఇక్కడ మధ్యప్రదేశ్లో జరిగింది ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా కాంగ్రెస్ను దెబ్బతీయడం అయితే, అక్కడ కార్పొరేట్ శక్తులు రంగప్రవేశం చేసి సీట్లు లేకపోయినా తక్కువగా ఉన్నా కానీ అవతల వాళ్ళను ఇండియా కూటమిలో ఒక విధమైన అంటే ప్రత్యక్షం. మిగతా చోట్ల మీరు అన్నారు కదా నిన్న ఖాతాలో డబ్బులు లేవండి ఇప్పుడు పడతాయన్నాను నేను. సో ఇక్కడ నేరుగా కార్పొరేట్ శక్తులు వచ్చేసి రాజ్యసభకు వెళ్ళిపోయాయి వాళ్ళకి బలం లేకపోయినా. దీని అంతటినీ నిర్వహించడంలో వీటన్నిటిని లావాదేవీలు ఇవన్నీ చక్కబెట్టడంలో విజయసాయి రెడ్డి చాలా కీలక పాత్ర వహించారు. నిజానికి ఆయన కూడా నామినేషన్ వేయబోయి మళ్ళీ తర్వాత వెనక్కు తీసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. ఇదంతా చాలా వ్యూహాత్మకంగా జరిగింది జాతీయ రాజకీయాల్లో. అందులో బీజేపీలో చేరకపోయినప్పటికీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఒక పాత్ర నిర్వహించడానికి మటుకు విజయసాయి రెడ్డి రీయాక్టివ్ అయి ఉన్నారు అనడానికి జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఒక ముఖ్యమైన సంకేతాలని చెప్పి రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు భావిస్తున్నాయి. మీరు ఇప్పుడు సీఎం రమేష్ కూడా గుర్తొస్తాడు మనకు. సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం రాజ్యసభ పక్షాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి బీజేపీలో కలపడంలో కానీ, బీజేపీని తీసుకొచ్చి తెలుగుదేశంతో మొన్న ఎన్నికల పొత్తు కుదర్చడంలో కానీ, తర్వాత తను కాస్త అనకాపల్లిలో నాగబాబు సీటులో అనుకున్న సీటులో తను పోటీ అంటే ఘటన సమర్థులు అంటారు కదా, మేక్ అండ్ బ్రేక్ థింగ్స్ అని, అటువంటి వ్యక్తి సీఎం రమేష్. తృణమూల్ కాంగ్రెస్ను కలపడంలో కానీ, ఈ పార్టీలను కాస్త ముక్కలు చేయడంలో కానీ సీఎం రమేష్ చాలా వీలర్ డీలర్ వ్యవహారం ఆయన చేస్తున్నారనే పేరు ఉంది. ఇప్పుడు మనకు తెలుగు వాళ్ళు ఇద్దరు చాణక్యులు ఏకకాలంలో దొరకడం అన్నది తెలుగు వాళ్ళు కొంచెం సంతోషించాల్సిన విషయం. అంటే ఒకవైపు నుంచి సీఎం రమేష్ కాదు, సీఎం రమేష్ పదవిలో ఉన్నారు, విజయసాయి రెడ్డి ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు. కానీ ఈ క్రమంలో అతి కీలకమైనది వర్మ, రాజ్యసభ కూడా బీజేపీ యొక్క ఆధిపత్యానికి బాగా దగ్గరగా రావడం, దానికోసం రకరకాల పద్ధతులు అనుసరించడం. ఇంకొద్ది రోజుల్లో వాళ్ళు 263 స్థానాలు ఉండాలి, 6 స్థానాలు మటుకే వాళ్ళకి తక్కువగా ఉంటాయి. ఈ 6 స్థానాలు నయాన భయాన వాళ్ళు ఎలా అయినా తెచ్చుకోగలుగుతారు. కాబట్టి రాజ్యసభలో కూడా 3/2 ఆధిక్యత దిశలో బీజేపీ వెళ్ళడానికి, అందుకనే ఈ రాజ్యసభ స్థానాలు అంత కీలకంగా మారుతున్నాయి. కాకపోతే రాజకీయ వ్యవస్థలో ఎంపీల స్థాయిలో అసలు పార్టీలు విధేయతలు పక్కకు పోయి ఇంత ప్రాబల్యం పెరిగితే, ధన స్వామ్యం ఇంత ప్రభావం చూపితే ఏమవుతుంది అన్నది మటుకు ఆందోళన.